మన ఒంట్లో ఎక్కడ ఏ చిన్న గడ్డ కనిపించినా మనలో ఆందోళన మొదలవుతుంది. అది మామూలు గడ్డేనా లేక క్యాన్సర్ కణిత అన్న అనుమానం పట్టి పీడిస్తుంటుంది. నిజానికి చర్మం కింద కనిపించే గడ్డలన్నీ చాలా వరకు కొవ్వు గడ్డలే. వాటిలో దాదాపు 90% క్యాన్సర్ కానివే అంటారు డాక్టర్లు. లైపోమాస్గా పిలిచే కొవ్వు గడ్డల గురించి, వాటిని తొలగించే చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లైపోమాస్ అంటే ఏంటి? లైపోమాస్ అన్నవి బినైన్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అండి. ఇవి కొవ్వులో వచ్చే గడ్డలు, అడిపోస్ టిష్యూలో వచ్చే గడ్డలు, వీటిని మనం లైపోమాస్ అంటాం. ఇవి కంగారు పడాల్సిన గడ్డలు అసలు కావు. అయితే లైపోమాస్ అన్నవి 1 సెంటీమీటర్ కన్నా చిన్న సైజు నుంచి 20 సెంటీమీటర్ల పెద్ద సైజు దాకా ఉండవచ్చు. ఈ లైపోమాస్ అన్నవి శరీరంలో ఎక్కడైనా రావచ్చు, మెదడులో వదిలేసి. అయితే ఇవి ఎక్కడెక్కడ వస్తున్నాయో దాన్ని బట్టి వీటిని క్లాసిఫై చేశారు. ఇప్పుడు చర్మం కింద సబ్క్యూటేనియస్ అంటాం, ఫేషియా కింద సబ్ఫేషియల్ అంటాం, మజిల్ మధ్యలో ఉంటే ఇంటర్మస్కులర్ అంటాం. సో ఇవి ఉన్న ప్రాంతాన్ని బట్టి వీటిని క్లాసిఫై చేసాం. ఇవి కడుపు భాగంలో కూడా రావచ్చు. సబ్మ్యూకోజల్ లైపోమాస్ అని అంటాం, సీరోజల్ లైపోమాస్ అని ఉంటాయి. ఇప్పుడు లైపోమాస్ చాలాసార్లు కొవ్వు సింగిల్గా లైపోమా లాగానే ఉంటుందండి. లేదంటే చాలాసార్లు ఇవి వేరే వేరే ఆర్గన్లతో, ఇప్పుడు బ్లడ్ వెజల్లతో కలిసి వస్తే యాంజియోలైపోమా అంటాం, బ్రౌన్ ఫ్యాట్లో వస్తే హైబర్నోమా అంటాం, కాన్డ్రాయిడ్ లైపోమాస్ ఉంటాయి, ప్లియోమార్ఫిక్ లైపోమాస్ ఉంటాయి, న్యూరోలైపోమాస్ ఉంటాయి, యాంజియోన్యూరోలైపోమాస్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి, వేటితో కలిసినాయి అన్నదాన్ని బట్టి కూడా వీటిని క్లాసిఫై చేసాం. చర్మం కింద కొవ్వు గడ్డలు ఎందుకు వస్తాయి? లైపోమాస్ ఎందుకు వస్తాయి అన్నది సాధారణంగా మనం హెరిడిటరీ చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ కొద్ది వరకు ఉంటాయి. అయితే మల్టిపుల్ లైపోమైటోసిస్ ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. వేరే వాళ్ళలో ఎందుకు వస్తాయి అన్నది రీజన్ క్లియర్గా తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, లైపోమా ఉంది అనగానే దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. అది చేసిన ప్రతిసారి యాక్చువల్లీ మీరు దాని బ్లడ్ సప్లైని పెంచి మీరు అది పెరగడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఆ పని చేయొద్దు. సాధారణంగా లైపోమాస్కి పెయిన్ అనేది ఉండదు, అన్లెస్ అది ఏదైనా నర్వ్తో సంబంధించిన న్యూరోలైపోమా లాంటివి ఉంటే తప్ప వాటిలో పెయిన్ ఉండదు. అండ్ కొన్ని రేర్ కండిషన్స్ ఉన్నాయి, డర్కమ్స్ డిజీజ్ అని, అటువంటి వాటిల్లో ఈ లైపోమాస్ అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి. అప్పుడు మేము సర్జరీ రికమెండ్ చేస్తాం. నార్మల్గా పెయిన్లెస్ స్వెల్లింగ్స్కి సర్జరీ అన్నది రికమెండ్ చేయము. కానీ చాలా లైపోమాస్ ఉన్నప్పుడు ఒక లైపోమాని మటుకు మనం సర్జరీకి సాధారణంగా తీసుకొని బయాప్సీకి తీసుకొని అది దాని సెల్యులారిటీ చూసుకోవడానికి తీసుకుంటాం. ఎందుకు అంటే లైపోమాస్లో ఒక <1% ఆఫ్ దెమ్ లైపోసార్కోమా లాగా మారే టెండెన్సీ ఉంటుంది. అట్లాంటి కండిషన్ ఏదైనా ఉందా అని చూసుకునేదానికి మనం బయాప్సీకి తీసుకుంటాం. లైపోమాస్ని ఎప్పుడు పట్టించుకోవాలి? ఈ లైపోమాలు రిట్రోపెరిటోనియంలో ఎప్పుడైతే ఉంటాయి, మనకు రిట్రోపెరిటోనియంలో ఉన్న లైపోమాస్ లైపోసార్కోమా లాగా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయితే ఈ లైపోమాస్ ఎప్పుడైతే కడుపు బాగా పేగుల లోపల వస్తాయో, సబ్మ్యూకోజల్ ఉంటాయో, అది ఒక్కోసారి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్కి కూడా లీడ్ అవ్వచ్చు. ఇంకోటి, ఈ లైపోమాస్ సబ్మ్యూకోజల్ ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అనే కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక పేగు అదే పేగు లోపలికి దిగడం, దీనివల్ల ఏమవుతుంది, ఆబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయి ఆ లోపల ఇంటెస్టినల్ లూప్ ఏదైతే లోపలికి పోయిందో అది స్ట్రాంగులేట్ అయ్యి గ్యాంగ్రీనస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి. అది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ లైపోమాలు ఉన్నప్పుడు అల్సరేషన్ లాంటివి వచ్చి బ్లీడింగ్ అన్నది అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయి పీపుల్ మే గో ఇన్ టు హైపోటెన్షన్, గిడ్డినెస్. సో ఇటువంటివి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి. ఇట్లాంటి ఏది ఉన్నా కడుపు నొప్పితోనే ఉన్నప్పుడు దీన్ని బెటర్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్నప్పుడు ఈ అనుమానం మీకు రావాలి. సాధారణంగా లైపోమాస్లో నొప్పి అన్నది ఉండదండి. కానీ ఎప్పుడైతే అది మనకి సడన్గా పెద్ద పెరుగుతుందో, లేదంటే ఎరుపు వచ్చి మీకు అది వేడిగా తగిలి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిన సైన్స్ ఉన్నాయంటే మీకు ఫీవర్ లాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు దాన్ని తీయించేసుకోవడం బెటర్. చర్మం కింద కొవ్వు గడ్డలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? <1% ఆఫ్ లైపోమాస్ లైపోసార్కోమా లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సార్కోమాటస్ చేంజెస్ రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే కీప్ ఏ వాచ్ఫుల్ ఐ. ఎప్పుడైతే లైపోమా సడన్గా పెరుగుతుంది, లేదా చేతుల మీదో ముఖం మీదో అది కాస్మెటిక్ పర్పస్లో డిస్ఫిగర్మెంట్ అవుతుంది అన్నప్పుడు వాటిని సర్జరీ చేసి రిపేర్ చేసి తీసేస్తాం. ఇవి మనం అడ్మిషన్ కావాల్సిన సర్జరీలు కూడా కాదు.
లోకల్ అనెస్థీషియాలో డే కేర్ ప్రొసీజర్ లాగా చేసేయచ్చు. ఎప్పుడైతే సర్జరీ అయిన గంట తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. లైపోమల నివారణకి మనం ఏమీ చేయలేమండి. అవి ఆ టెండెన్సీ ఉంది, బాడీ టెండెన్సీ ఉంది అంటే అవి వాళ్ళకి వస్తాయి. కానీ వచ్చినప్పుడు మనం దాన్ని రిపీటెడ్గా కంప్రెస్ చేసి చూసుకోవద్దు. అది మనం కంప్రెస్ చేసిన ప్రతిసారి దాని బ్లడ్ సప్లైని మనమే పెంచినట్టు అవుతుంది. అది ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు డీప్ లైపోమాస్ ఉంటాయి, అంటే చాలా డెప్త్లో ఉన్నవి. అవి ఎప్పుడైతే తీసేస్తామో అట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉంటుంది. సూపర్ఫిషియల్ లైపోమాస్ ఒకసారి తీస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అయితే సర్జరీ మనం చేసినప్పుడు మనం లైపోమాని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం కదా, అయితే ఒక్కోసారి యాంజియోలైపోమాలని ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులలో మనం వర్కప్ చేసి రక్తనాళాలతోని సంబంధం లేదని చూసుకొని కొన్నిసార్లు రక్తనాళాల్లో కూడా రావచ్చు. అయితే అది అవసరమా అన్నప్పుడు దానికి కావాల్సిన వర్కప్ చేసుకొని సర్జరీ చేస్తాం.